2 లక్షల రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఒక్కసారి ఆయన మాటిందమా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. వచ్చినాయా 15,000? నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ గురించి. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే లోన్లు తెచ్చుకోరే, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. చేసిండా 2 లక్షల రుణమాఫీ? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చినాయా 4,000? ఏం చెప్పిండు? ఎన్ని అబద్ధాలు చెప్పిండు? ఎలక్షన్ అయిపోగానే, ఎలక్షన్ కాకముందు 2 లక్షలు పోయి అప్పు తెచ్చుకోండి కావాలంటే బ్యాంకుకి, నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నేను అప్పు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి వాయే, మార్చి వాయే, ఏప్రిల్ వాయే, మే 9వ తారీఖు కూడా వస్తూ ఉంది. ఇప్పుడేం చేస్తున్నాడు? తొండోడు లెక్కలు అన్నట్టు అంతా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఏడిపోతే ఆడికి పోయి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు. దేవుని మీద ఒట్టు, యాదాద్రి పోతే లక్ష్మీనరసింహ మీద ఒట్టు, నేను అప్పు తీర్చేస్తా బ్యాంకులది అంటున్నాడు. ఇంకో దగ్గరికి పోతే యాదాద్రికి పోతే అక్కడ, ఎందుకంటే ఒక్కసారి మోసపోతేనేమో మోసపోయినామంటాం, కానీ రెండోసారి మోసపోతే అది అలవాటు అవుతుంది. మళ్ళీ ఎవరు వచ్చి ఇక్కడ చూసే అవకాశం ఉండదు. దయచేసి ఊర్లో ఏది కావాలన్నా సబితమ్మతో కొట్లాడే అధికారం మీకుంది, మా ఇంటికి వచ్చి కొట్లాడే అధికారం మీకుంది, నన్ను ఇక్కడికి పిలిపించి అడిగే అధికారం కూడా మీకుంది. కాబట్టి మీకు అందరికీ, అందరు ఎక్కడెక్కడ ఉంటారో తెలీదు, కానీ సబితమ్మ చస్తే ఎక్కడికి తీసుకొస్తారు? కౌకుంట్లా తీసుకొస్తారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళం, ఇక్కడ మెట్టిన వాళ్ళం మీ ఊరు వాళ్ళం. కాబట్టి నా ఊరి మీద నాకు మమకారం ఎక్కువ ఉంటుంది. మీకు అందరు కూడా ఒకటే కోరుతున్నా, జ్ఞానేశ్వర్ గారిని, ఎంపీ గారిని గెలిపించండి. కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారిని గెలిపించుకుందాం, కేసీఆర్ గారికి బలాన్ని ఇద్దామని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నిన్న ఫీల్ అయ్యి ఉన్నారు. దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తే అది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఒక బీసీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్లో వినిపించాలని కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది కాసాని జ్ఞానేశ్వర్ గారికి. ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా రోజులు సేవలు అందించిన వ్యక్తి, ఈ ప్రాంతంలో మమేకమై ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. తప్పకుండా కారు గుర్తు కోటేసి గెలిపించి మీ సమస్యలని పార్లమెంట్లో వినిపించే శక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం మరొకసారి కోరుతా ఉన్నాం.